ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు దేవుడి మాట ఏమిటంటే, నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా. మత్తయి 7:4 ఉంది మాట. మత్తయి 7:4 చదవండి ఒకసారి. నీ కంటిలో దూలమే ఉంటుంది అంటే నీ కంటిలో నీలో చాలా తప్పే ఉంటుంది. కంటిలో దూలం అంటే దూలం ఉండడం కాదు, నీలో చాలా తప్పు ఉంటుంది. కానీ ఎదుటి సహోదరుల్లో నీ కంటిలో చిన్న నలుసుంది తీసుకో అంటాం అన్నమాట. అది అంటే నువ్వు చేసే ఎదుటి వాళ్ళ చిన్న తప్పుల్ని మనం ఎత్తి చూపిస్తే మన కంట్లో ఏముంది, మనం చేసే వాటిలో ఎంతో పెద్ద తప్పులు మన ఎందున్నాయని దేవుడు ఇక్కడ ఉపమాన రీతిగా చెప్పాడనమాట. సందేహపడు వారి మీద కనికరం చూపుడి. మరి సందేహం అంటే అన్నిటికీ సందేహపడుతూ ఉంటాం. అతను అలాగే ఇతను ఇలాగా అలా పేర్లు పెట్టడమే సరిపోతుంది. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువైపోయినాయి. దైవజనులను కూడా అనే పరిస్థితుల్లో ఉంటున్నారు. కాబట్టి అలా మనం ఉండకుండా మన కంట్లో ఉన్నది మనం ముందు శుభ్రం చేసుకొని మన మనసులో తలంపులు కానీ, మన మనసులో శ్రేష్టలు కానీ, మన యొక్క పద్ధతులన్నీ కూడా క్లీన్ చేసుకుని తర్వాత ఎదుటివారి గురించి అప్పుడు కూడా మనం ఏం చేయక్కర్లేదు. అంతా దేవుడే చూసుకుంటారు. ఎవరి తప్పులు ఎవరి అందున్నా అది దేవునికి అప్పగించినట్లయితే ఆయన చూసుకుంటారు. కానీ నువ్వు ఎవరిని ఎంచక్కర్లేదని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనల్ని మనం ముందు పరిశుభ్రపరుచుకొని శుద్ధంగా ఉన్నట్లయితే ఇంకా ఎదుటివారి గురించి మనం ఆలోచించక్కర్లేదు, దేవునికి అప్పగించాలి. మరి ఈ యొక్క మాటని దేవుడి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.